కురుపాండవుల మధ్య 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో యోధులంతా వీరమరణం పొందారు. అంతా పూర్తయ్యాక శ్రీకృష్ణుడు తన నివాసానికి వచ్చాడు. బుసలు కక్కుతూ కోడెతాచులా రుక్మిణీదేవి గుమ్మంలోనే శ్రీకృష్ణుణ్ణి అడ్డగించింది. గురువృద్ధుడు భీష్ముడు, గురువృద్ధుడు ద్రోణుడు వీరిని కూడా విడిచిపెట్టలేదు. వారు ఎంతటి ధర్మాత్ములో నీకు తెలియదా? వారు నీతి తప్పనివారే, ధర్మాన్ని ఆచరించేవారే. అటువంటి మహాత్ములను సంహరించడానికి నీకు మనసెలా వచ్చింది అంటూ ప్రశ్నించింది. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో మౌనం వహించాడు. వారు చేసిన పాపం ఏంటి రెట్టించింది. ఇక తప్పదని పెదవి విప్పాడు శ్రీకృష్ణుడు. నువ్వు చెప్పినది నిజమే రుక్మిణి. వారు జీవితమంతా నిజమే చెప్పారు, ధర్మమే ఆచరించారు. కానీ వారి జీవితంలో ఒకే ఒకసారి పెద్ద తప్పు చేశారు అన్నాడు. ఏం తప్పు చేశారు అని అడిగింది. పెద్దల సమక్షంలో నిండు కొలువులో అందరి ఎదుట ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే పెదవి విప్పకుండా తలలు దించుకొని మౌనం వహించారు. జరుగుతున్న ఆ కార్యాన్ని ఆపగలిగే శక్తి, హక్కు ఉండి కూడా వారిరువురు మౌనం వహించడం అన్యాయమే కదా. ఆ ఒక్క తప్పు వల్లే ఇంత ప్రపంచం నాశనమైంది. ఇంతకు మించి నేరమేముంది అన్నాడు. మరి కర్ణుడి సంగతి ఏంటి? ఆయన దానకర్ణుడన్న పేరు సంపాదించాడు కదా. గుమ్మం ముందు నిలబడి అడిగిన వారికి లేదనకుండా దానం చేశాడు కదా. ఆయనను కూడా అన్యాయంగా చంపావే యుద్ధంలో. నువ్వు మరీ ఇంత నిర్దయుడువా అని అడిగింది. నువ్వు చెప్పిన మాట నిజమే. అయితే యుద్ధరంగంలో యోధులతో పోరాడిన అభిమన్యుడు మరణానికి చేరువలో ఉన్న సమయంలో దాహం వేసి పక్కనే ఉన్న కర్ణుని మంచినీళ్ళు అడిగాడు. కర్ణుని పక్కనే మంచినీటి చలమ ఉంది. దుర్యోధనుడు ఇవ్వడానికి వీల్లేదన్నాడు. కర్ణుడు ఇవ్వలేదు. అలా కర్ణుడు అభిమన్యుడి దాహం తీర్చలేదు. ఆ తరువాత కర్ణుడి రథం అదే ప్రదేశంలో ఆ నీటి ప్రాంతంలోనే కుంగిపోయింది. కర్ణుడు చేసిన పాపానికి తగిన ఫలితం అనుభవించాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఏ ఒక్క తప్పు చేసినా జీవితాంతం చేసిన మంచి కనుమరుగైపోతుంది. చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. ఇదే కర్మ సిద్ధాంతం. చేసే పని నీతిమంతమైందేనా, న్యాయమైందేనా అని ఆలోచించాలి అని సెలవిచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు.